హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త విషయాలు. మూత్రపిండాలను డ్యామేజ్ చేసే ఈ ఆహారాలు తినవద్దు. షుగర్ డ్రింక్స్. ఈ మధ్య సోడా, కూల్ డ్రింక్స్ వంటి కార్బోహైడ్రేట్ డ్రింక్స్ చాలామంది తాగుతూ ఉంటారు. షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఒబిసిటీని కూడా పెంచుతుంది. దానితో పాటు మూత్రపిండాలను డ్యామేజ్ చేస్తాయి. అందుకే ఈ పానీయాలు దూరంగా ఉండాలి. నంబర్ 2, ఉప్పు. ఉప్పు అధికంగా తింటున్నారా? ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలు పనితీరు మందగిస్తుంది. రక్తపోటు పెరిగి కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఉప్పుతో పాటు సోడియం ఎక్కువగా గల చిప్స్, ప్రాసెసింగ్ ఫుడ్ అస్సలు తినవద్దు. నంబర్ 3, ప్రాసెస్డ్ ఫుడ్. పిజ్జా, బర్గర్, ప్యాకేజ్ ఐటమ్స్లో సోడియం నిల్వ పదార్థాలు ఉంటాయి. వీటిలోని కెమికల్స్ కిడ్నీల పనితీరును మందగించేలా చేస్తాయి. కిడ్నీలకు దెబ్బతీస్తాయి. అందుకే ఇవి తినవద్దు. నంబర్ 4, రెడ్ మీట్. రెడ్ మీట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ లెవెల్స్ని పెంచి కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి. అందుకే కిడ్నీలు ఆరోగ్యం కోసం వీటిని తినకపోవడమే మంచిది. నంబర్ 5, పాల పదార్థాలు. పాలు మితంగా తీసుకుంటే ఆరోగ్యం, ఎక్కువగా తీసుకుంటే వీటిలోని కాల్షియం, ఫాస్ఫరస్ కిడ్నీలో రాళ్ళు వచ్చేలా చేస్తాయి. అందుకే పాల పదార్థాలు మితంగా తీసుకోవడం మేలు. నంబర్ 6, డీప్ ఫ్రై ఫుడ్స్. డీప్ ఫ్రై ఫుడ్స్లో కొవ్వు, సోడియంతో పాటు కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని రెగ్యులర్గా తినడం వల్ల బరువు పెరుగుతుంది, రక్తపోటు పెరిగి మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఈ ఫ్రై ఫుడ్స్ దూరంగా ఉండాలి. నంబర్ 7, కెఫిన్. కాఫీ, టీ, పాలు, ఎనర్జీ డ్రింక్స్లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తపోటుని పెంచి కిడ్నీలపై ఒత్తిడి పెంచుతాయి. తద్వారా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. అందుకే కెఫిన్ పదార్థాలకు దూరంగా ఉండాలి. నంబర్ 8, పొటాషియం ఫుడ్స్. కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే పొటాషియం ఎక్కువగా గల ఆహారం మితంగా తీసుకోవాలి. అరటి పండ్లు, పాలకూర, ఆవకాడో, బంగాళదుంప, చిలకడదుంప, టొమాటోల్లో ఈ పొటాషియం ఎక్కువగా ఉంటుంది. నంబర్ 9, ఫాస్ఫరస్ ఫుడ్స్. మీరు కొనే ప్యాకేజీ ఐటమ్స్ లేబుల్పై ఫాస్ఫరస్ మోతాదు ఒకసారి చెక్ చేయండి. అలాగే యానిమల్ మీట్ వినియోగం తగ్గించండి. పాల పదార్థాలకు దూరంగా ఉండండి.